టీవీ చూడొచ్చు. ఒకరోజు ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే ఏమవ్వదు. ఇవ్వన్నా? ఇవ్వు చెల్లి. ఇవ్వరా? ఇవ్వు నువ్వు. అమ్మ అమ్మ చూడమ్మా, అన్న రిమోట్ ఇవ్వట్లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్పానురా, ఇంట్లో ఉంటే ఇలానే గొడవలు. అయినా స్టడీ టైంలో టీవీ చూడొద్దని చెప్పానా? ఇలా ఇవ్వు, అసలుకే టైం అయిపోతుంటే. అయ్యయ్యో, వచ్చిందమ్మా సీరియల్ పిచ్చిది. వీడొకడు చూడడు చేయడు. అయ్యో, ఏమైపోతుందో ఈరోజు ఎపిసోడ్. నడిపించు నానావా అరే సామిలు, స్టడీ రా స్టడీ. నువ్వు తాగావని మీ ఆవిడకి తెలిసిందనుకో, నేను తన్ని తవిరేస్తుంది కొంపల నుంచి. స్టడీ మెల్లిగా మేనేజ్ చేసేది. ఇది నా ఇల్లేనా? నా పెళ్ళం పత్రంలా టీవీ ముందు కూర్చుందంటే ఇది నా ఇల్లే, డౌటే లేదు. వసే ఆ నోరు మూవే, నోట్లో ఏగలిపోతాయి. అబ్బా, ఇది టీవీలో పడిందంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టేనండి. వసే దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇవే. నాన్న తప్పుకోనా, నా టీవీ చూడాలి. అమ్మా, నా బంగారు కూతురా, మీ అమ్మకి మొగుడంటే భక్తి లేదు, నీకు తండ్రి అంటే గౌరవం లేదమ్మా. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా. అబ్బబ్బబ్బా, ఏంటయ్యా నీళ్ళు గొడవ అనేది? అసలుకే సీరియల్లో మా అక్క చచ్చిపోయిందని నేను ఏడుస్తుంటే నీ బాధ ఏంటయ్యా? ఏంటి, మీ అక్క చచ్చిపోయిందా? అబ్బాబ్బాబ్బా, ఎంత శుభవార్త చెప్పావు నా పెళ్ళమా. లేదంటే ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడాని, చెల్లి మా ఆయన బంగారం కొన్నాడు, చెల్లి మా ఆయన వడ్డానం కొన్నాడు, మరి మీ ఆయన ఏం కొన్నాడే అని వచ్చిన ప్రతిసారి పొల్లేసిపోతుంది కదా. ఇది నోరా మున్సిపాలిటీ కాల్వనా? చచ్చిపోయింది మా అక్క కాదు, సీరియల్లో వంటలక్క. సీరియల్లో వంటలక్క ఓసి నీ దుంప తెగ. ఏదో ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినట్టు ఏడుస్తున్నావు కదే సీరియల్లో చచ్చిపోతేనే. సరే సర్లే కానీ, మొన్న నీకు నేను 10,000 ఇచ్చాను కదా, ఆ 10,000 తీసుకురా, రేపు క్యాంప్కి వెళ్ళాలి, పని ఉంది. ఏం 10,000? ఎవరికి ఇచ్చావేంటి? అదేం ప్రశ్నే, తాగింది మొత్తం దిగిపోయింది కదా పాపిస్తుందానా. మొన్నే కదా 10,000 ఇచ్చాను, 10,000 ఇచ్చి 10 రోజులు కూడా కాలేదు. ఇంటి సామాన్లు కన్నీ ఇస్తే అప్పుడే ఉంటాయండి, అప్పుడే అయిపోయినాయి. 10,000 ఇచ్చి 10 రోజులు కూడా అవ్వలేదండి, ఇంటి సామాన్లకి పెట్టేసాను అంటుంది. ఏమైనా నిజం చెప్పు, నువ్వు ఇంటికే పెడతా ఉన్నావా లేకపోతే మీ పుట్టింటి వాళ్ళకి ఏమైనా పంపుతా ఉన్నావా? నువ్వు ఇచ్చిన 10,000తో మా ఇంట్లో బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. మరి ఇచ్చాడండి 10,000 బంగారం. ఏమని ఇంటిదిగో ఇలా కుక్కల మీద పడిపోతుంది, అందుకే ఏం అనుభూతి కూడా కాదు దీన్ని. నన్ను కుక్కంటావా? ఏ డౌటా? నన్ను కుక్కంటావా? డౌటా? నేను కాదు కుక్కని, నువ్వే కుక్కవి, నువ్వే. అబ్బాబ్బాబ్బా, ఆపవే, చెవులు చిల్లెక్కిపోతా ఉన్నాయి, వీళ్ళకి చచ్చిపోతా ఉన్నాను. అబ్బాబ్బాబ్బా, దీని బాధ. అమ్మా అమ్మా, పాస్టర్ గారు వస్తున్నారే. అవునా? వస్తే ఛానల్ మార్చవే, ఛానల్ మార్చు. ఏ ఛానల్ అంటావంటే ఆరాధన ఛానల్ పెట్టు. మోకాలేరా నువ్వు, మోకాలేయండి. ఏమండి అలా బెల్లం కొట్టిన రాయలక్క నిల్చున్నారు, మోకాలేయండి, పాస్టర్ గారు వచ్చేస్తున్నారంట. పాడవే, హల్లెలూయా పాట పాడు. అబ్బా, తాగింది మొత్తం దిగిపోయింది కదా బాబు, పాడు హల్లెలూయా పాట. హల్లెలూయా యేసయ్యా నాయనా. ఏమ్మా రూతమ్మ? హల్లెలూయా రూతమ్మ గారు, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. చాలా సంతోషం అమ్మ. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ శామ్యూల్ గారు, చాలా సంతోషం. మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా ఆత్మీయులుగా కనిపిస్తున్నారు. ప్రతిరోజు సంఘానికి రండి. మా సంగతి ఏమో పక్కన పెట్టండి పాస్టర్ గారు. మా అమ్మ నాన్న ప్రార్థన చేస్తే వీధి చివరి దాకా వినబడుతుంది పాస్టర్ గారు. ఇప్పుడే ఆమెనన్నారు, మీరు వచ్చారు. అవునా తల్లి? అవునా? మంచిదమ్మా. రైట్, శామ్యూల్ గారు ప్రార్థన చేసుకుందామండి. మీరు కూడా చర్చికి వస్తూ ఉండండి. అయ్యో, అది ఎంత భాగ్యం అండి. ప్రతి ఆదివారం వద్దాం అనుకుంటానండి,
అదే టైంకి ఏదో పని తగులుతూ ఉంటుంది. అయినా అక్కడికి ఖాళీ చేసుకుని ఏ క్రిస్మస్కో ఏ గుడ్ ఫ్రైడేకో వస్తున్నాను కదే. అది కాదండి, ప్రతి వారం మీరందరూ కూడా కుటుంబంగా దేవుని సన్నిధిలో కనిపించాలండి. సరే, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు నాయన. ఈ కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్క అవసరత తీర్చండి, ముఖ్యంగా సామ్యూల్ గారిని మార్చండి నాయన. అవును దేవా, మా ఆయన్ని అర్జెంటుగా మార్చేయండి తండ్రి, ప్లీజ్. దేవా, వీరి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి అయ్యా. వీరందరూ కూడా సంఘంలో కనిపించలాగిన సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరేమ్మా, అందరూ కలిసి రండి, ఓకేనా? సరేమ్మా. అబ్బా, ఏం నటించారే! ముగ్గురు మహానటులు కదే. ఈ నాటక రంగంలో ఏమీ తెలియని పెద్ద ఎదవ ఎవడంటే అది నేనే. అది చెప్పాలా ఏంటి? ఒరే కొడక, చాలు. మీ అమ్మ సీరియల్లో నటించలేదు కానీ నటిస్తేవరే ఆ నందులు పందులేగా అంటారు కదా, నడుచుకుంటూ వచ్చేస్తారా మన ఇంటికి. అవునన్నా. చల్లండి మీ పొగడతలు. మీరు పోసి నీ సిగ్గు సంతకెళ్ళా, నేను నిన్ను పొగడలేదే. అయ్యో, టైం అయిపోతుంది కానీ నిద్రపోండి, టైం అయింది ఇంకా. ఇదిగో నీకు సీరియస్గా చెప్తా ఉన్నాను, రేపు నేను క్యాంప్కి వెళ్ళాలి. 6 గంటలకల్లా నిద్ర లేపకపోయావనుకో లేపకపోతే నేను లేస్తాను. అలా రండి దారికి. నిద్రపోండి మీరు. ఏమరా బాబు, తాచుకోవడం మీదకి వచ్చేస్తుంది. అయినా నాకు డౌట్, నా పిల్లమే ఎలా ఉంటుందా, అందరూ ఇలాగే ఉంటారా? అయినా ఏ మొగుళ్ళు మాత్రం బయటికి చెప్పుకుంటారు నాకు పిచ్చి కాబట్టి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవాలి. నేను పబ్జి ఆడుకుంటానబ్బా. అమ్మో, చాలా లేట్ అయిపోయింది. అమ్మా రేఖ, ఎప్పుడు ఫోను టీవీ ఇవేనా? చదువుకోవచ్చు కదమ్మా. ఎగ్జామ్స్ రాశాను కదమ్మా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాను, వదిలేయమ్మా. సరేలే కానీ నేను చర్చి దాకా వెళ్తాను, నువ్వు ఉండు. సరే అమ్మా. అసలు ఏ సౌండ్ వినబడతలేదు ఇంట్లో. అయ్యి బాబోయ్, టైం చాలా అయిపోయింది. అయినా నా పిల్లలకు చెప్పాను కదా క్యాంప్కి వెళ్ళాలి లేపమని. అమ్మా రూతు, ఏయ్ రూతు, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? మనకు టైం అయిపోతుంది, అర్జెంట్గా రెడీ అవ్వాలి. వచ్చాక చెప్తాను దీని పని. వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళానంటే అదే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నా, సాగదీయకుండా చెప్పు. శ్రీలకూడికి వెళ్ళానండి, అలా చర్చికి. ఒసే, ఫస్ట్ పెళ్ళం అన్న తర్వాత ఇంట్లో మొగుడిని ఎలా చూసుకోవాలో బాగా నేర్చుకో. తర్వాత ఆ దేవుళ్ళకి ఈ దేవుళ్ళకి మొక్కుది. కానీ అయినా నిన్ను కాదే, మీ అమ్మనే నాన్నే అనాలి. మా కూతురుని చేసుకో బాబు, నీ స్టార్ మారిపోద్ది అన్నారు. ఇదిగో నా స్టార్ ఎలా తగలడింది. నన్నంటే అన్నారు కానీ మా అమ్మని మా నాన్నంటే మాట మర్యాద దక్కని మరి. ఏమే మొగుడికి ఏళ్ళు చూపిస్తా ఉన్నావు? అంత పొగరా నిన్ను. ఇలా కాదు, నీ పని చెప్తానుండు. 2 తగిలితేనే కానీ నిన్ను. అమ్మో, ఇది నిజంగా కొడుతుందిరా బాబు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, అంకితే జుట్టు అంకపోతే కాళ్ళు, అంతే. అది కాదు ఋతు, కాదు బంగారం. ఇప్పుడు నేను క్యాంప్కి వెళ్తున్నాను కదా, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను వచ్చేంత వరకు. ఓకేనా? మరి నేను క్యాంప్కి వెళ్ళి వస్తానమ్మా. బాయ్. అబ్బా, దీనికి మాత్రం అస్సలు తక్కువ లేదు. ఒక వారం తరువాత
ఋతు ఋతు అండి క్యాంప్ బాగా అయిపోయిందా అండి? బాగానే అయింది ఋతు. కొంచెం తలనొప్పిగా ఉంది, మనసు ఏం బాగాలేదు. ఒక కప్ కాఫీ తీసుకురా. సరే అండి. తీసుకోండి. ఏమైందండి? ఏం లేదు ఋతు. ఏమైందో చెప్పండి. ఏం చెప్పమంటావు ఋతు? నీ సుపుత్రుడు ఘనకార్యం కోసం వాడేదో కాలేజీకి వెళ్ళి కష్టపడి బాగా చదివి గొప్ప ప్రయోజకుడు అవుతాడని నా కష్టార్జితాన్నంతా వాడి కాలేజీ ఫీజుల రూపంలో పెడతా ఉన్నాను. కానీ ఈరోజు వాడు కాలేజీకి వెళ్ళడం మానేసి ఒక తాగుబోతుల అమ్మాయిల వెంట తిరుగుతూ, పబ్బుల వెంట తిరుగుతూ, బార్ల వెంట తిరుగుతూ చెడిపోయాడు నీ కొడుకు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పారండి? చూసిన ప్రతి వాళ్ళు సామ్యుల్ గారు కొడుకు అలా తయారయ్యాడు నా గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఎక్కడ పెట్టుకోవడం తెలియట్లేదు ఋతు నాకు. సరే కానీ రేఖమ్మ ఏం చేస్తుంది? రేఖ చదువుకుంటుందండి. రేఖమ్మకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను ఋతు. అప్పుడే ఎందుకండి, అది చిన్నపిల్ల. చూడు ఋతు, తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలాగే కనిపిస్తారు. కానీ ఆడపిల్లల విషయానికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం నిర్వర్తించాలి. లేదంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళం అవుతాం. రేపు వాళ్ళు వస్తారు. నువ్వు రేఖమ్మను బాగా తయారు చేసి ఉంచు. సరే అండి. అమ్మా అన్నం పెట్టవా? ఏంట్రా నేరుగా తాగి ఇంటికే వచ్చేసావు? అయ్యో, ఏంట్రా తాగేసి డైరెక్ట్ ఇంటికే వచ్చావు? ఎంత ధైర్యంరా నీకు? ఒరే, నేను నీ తండ్రినిరా, నన్నే ఎదురిస్తావా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా, నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను. నువ్వేదో చదివి బాగా ఉద్ధరించి నన్ను దాన్ని సుఖపెడతావు అనుకున్నాం కదరా. నువ్వు ఇలా తయారయ్యావేంట్రా? అసలు ఎవరిని చూసి ఇలా తయారయ్యావు నువ్వు? ఎవరిని చూసి ఇలా తయారయ్యావు నువ్వు? నిన్ను చూసే. నన్ను చూసా? నిన్ను చూసే. చిన్నప్పటి నుంచి నిన్ను చూసి నేను అలవాటు చేసుకున్నా. నువ్వు చూసుకో. పెద్దగా వచ్చేసారు, సోది చెప్తున్నారు, సోది. చచ్చిపోతానమ్మా. ఏమైంది తల్లి? నీకేమైందమ్మా? అమ్మా, ఎగ్జామ్స్ అన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయానమ్మా. అయ్యో, ఇప్పుడు మీ నాన్నకి ఏమని చెప్పనే నేను? అయ్యో, ఏమైంది? ఎందుకు నా కూతురు చనిపోతానంటుంది? ఏమైందమ్మా? ఏం జరుగుతుంది ఇంట్లో? కనీసం నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటారండి? వాడు చూస్తే అలాగా, ఇది చూస్తే ఎగ్జామ్స్ అన్నీ పోయి ఇంట్లో కూర్చుంది ఇప్పుడు. అయ్యో, మనం ఏం పాపం చేసామో ఏంటో. అయ్యో తండ్రి, నా బిడ్డల దారి తప్పిపోతున్నారయ్యా. నేనేం పాపం చేశానయ్యా? నా శిక్షను నా బిడ్డల మీదకి రప్పించావా? అయ్యో, ఎవరు తండ్రి ఇప్పుడు వీరిని దారిలో సక్రమంగా పెట్టేది? ఏ పాస్టర్ గారు చూస్తున్నారు, మోకాలు ఏంట్రా? మోకాలు వేయండి. చాలమ్మా మీరు ఏమ్మా రుతమ్మా, చాలమ్మా చాలు. ఇక మీరు నటించింది చాలు. మీరు దేవుని దగ్గర ఎట్టా నటించారు, ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గర కూడా అంతే నటించారు. మీరు చూసినప్పుడు చదువుకుంటూ, మీరు లేనప్పుడు వీడు తాగుబోతయ్యాడు. చూసారా, ఆ పిల్ల అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయింది. ఇప్పటికైనా తెలుసుకోండి, ఎవరి దగ్గరైనా నటించవచ్చు కానీ దేవుడి దగ్గర మీరు ఎప్పటికీ నటించలేరు. ఇప్పుడైనా తెలుసుకొని ఆ నటన జీవితం నుంచి బయటికి రండి.